2022 నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ప్రపంచాన్ని విభజించింది. ఒకవైపు రష్యా, మరోవైపు అమెరికా, యూరప్ మద్దతుతో ఉక్రెయిన్. ఈ యుద్ధానికి మూల కారణాల్లో ఒకటి ఉక్రెయిన్ నాటోలో చేరే ప్రయత్నమే. నాటో అంటే ఒక దేశంపై దాడి జరిగితే మిగిలిన అన్ని సభ్య దేశాలు కలిసి రక్షించాల్సిన కూటమి. అదే విషయం రష్యాకు అతిపెద్ద భయం. ఇప్పుడు అదే నాటోపై జెలెన్స్కీ కీలక మలుపు తిప్పారు. పాశ్చాత్య దేశాలు మా భద్రతకు స్పష్టమైన హామీ ఇస్తే మేం నాటోలో చేరాల్సిన అవసరం లేదు అని ప్రకటించారు. కానీ నాటో సభ్య దేశాలకు లభించే రక్షణలే తమకు కావాలని తేల్చి చెప్పారు. అంటే నాటో కార్డు లేకుండా నాటో లాంటి భద్రత కావాలి. ఇది వెనక్కు తగ్గడమా లేదా యుద్ధాన్ని ఆపే డిప్లొమాటిక్ ఎత్తుగడనా? ఈ ప్రకటనకు ముందు అమెరికా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్, జెరెడ్ కుష్నర్లతో జెలెన్స్కీ కీలక చర్చలు జరిపారు. అమెరికాతో పాటు కొన్ని యూరోపియన్ దేశాలు కూడా ఉక్రెయిన్ నాటోలో చేరడాన్ని వ్యతిరేకిస్తున్నాయని జెలెన్స్కీ స్వయంగా వెల్లడించారు. నేటో అంశంలో మేం చాలా రాజీ పడ్డామని చెప్పడం ఉక్రెయిన్పై ఉన్న ఒత్తిడిని స్పష్టంగా చూపిస్తోంది. ఇదే సమయంలో డొనెట్స్క్ ప్రాంతంపై ట్రంప్ ఒక ప్రతిపాదన చేసినట్లు జెలెన్స్కీ తెలిపారు. డొనెట్స్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వైదొలగాలి. ఆ ప్రాంతాన్ని సైన్యం లేని ఆర్థిక జోన్గా మార్చాలి. కానీ ఇది ఆచరణ సాధ్యం కాదు అని జెలెన్స్కీ స్పష్టం చేశారు. అక్కడి భద్రతను ఎవరు చూసుకుంటారు అని ప్రశ్నించారు. బఫర్ జోన్ అవసరమైతే తటస్థ పోలీసు బలగాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. డొనెట్స్క్ అంశంపై రష్యా కూడా తన వైఖరిని మార్చలేదు. ఆ ప్రాంతంలో రష్యా పోలీసులు, నేషనల్ గార్డులు పహారా కొనసాగుతుందని పుతిన్ సలహాదారు యూరీ ఉషాకోవ్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్ చేస్తున్న మార్పులు పరిస్థితిని మరింత క్లిష్టం